హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం రైల్ వన్ యాప్ యొక్క ఇంట్రడక్షన్, రిజర్వ్ టికెట్స్ ని ఎలా చూసుకోవాలి, ట్రైన్స్ ఎలా చూసుకోవాలి అనేసి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం ప్లాట్ఫామ్ టికెట్స్ అండ్ అన్ రిజర్వ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక వీడియోలోకి వస్తే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అంటే పార్ట్ 1లో ఈ రిజర్వ్ టికెట్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ వీడియోలో మనం అన్‌రిజర్వ్డ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ప్లాట్‌ఫార్మ్ టికెట్, నెక్స్ట్ ఈ కిందున్న ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటి అనేసి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే అన్‌రిజర్వ్డ్ టికెట్స్ గురించి చూద్దాం. సో అన్‌రిజర్వ్డ్ అనే ఆ సెక్షన్ మీద ట్యాప్ చేశారంటే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అన్‌రిజర్వ్డ్ ఈ టికెట్స్ అనేసి. దాని కింద మీకు నార్మల్, సీజన్ అనేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మనం బుక్ చేసుకునే టికెట్స్ వచ్చి నార్మల్. సీజన్ అంటే లోకల్ ట్రైన్స్ తిరిగే ఏరియాస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్‌గా ట్రైన్స్‌లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ సీజనల్ టికెట్స్ అనేటివి. సో మనమైతే ఇప్పుడు నార్మల్‌లో ఔట్‌సైడ్ స్టేషన్, ఎట్ స్టేషన్ అనేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఔట్‌సైడ్ స్టేషన్ అంటే మీరు ఇంటి దగ్గర కానీ దారిలో బుక్ చేసుకొని వెళ్ళడానికి. ఎట్ స్టేషన్ అంటే మీరు ఆల్రెడీ స్టేషన్‌లో ఉండి అప్పుడు దాన్ని బుక్ చేసుకోవడానికి. సో అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఔట్‌సైడ్ స్టేషన్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కాలనుకుంటున్నారో అది పిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిత్తూరు అని అయితే కొడతాను. నెక్స్ట్ డెస్టినేషన్ తిరుపతి అని కొడతా. నెక్స్ట్ ఫస్ట్ అయితే మీరేం చేయాలంటే మీకు ఆల్రెడీ ట్రైన్ టైమింగ్స్ అన్నీ ఓకే అంటే ఓకే. లేదు చెక్ చేసేసుకోవాలంటే ఇక్కడ కింద చూడండి చెక్ అప్‌కమింగ్ ట్రైన్స్ అని ఉంది గదా! సో చెక్ అప్‌కమింగ్ ట్రైన్స్ మీద ట్యాప్ చేశారంటే మీకు నెక్స్ట్ ఒక 5-6 అవర్స్ లేదా 3 అవర్స్‌లో ఆహ్, ట్రైన్ టైమింగ్స్ అన్నీ గూడా మీకు ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చేస్తారు. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ 16870 విల్లుపురం తిరుపతి ఎక్స్‌ప్రెస్ నెక్స్ట్ 3 ట్రైన్స్ అనేది ఇచ్చేశారు. మీరు జస్ట్ ఆ ట్రైన్ ఆహ్, పైన ట్యాప్ చేశారంటే ఆ ట్రైన్ కరెంట్ లొకేషన్ గూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఎక్స్‌పెక్టెడ్ ప్లాట్‌ఫార్మ్ నంబర్ గూడా ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చిత్తూరు పెట్టా కాబట్టి రైట్ సైడ్ ఏ టైమ్‌కొస్తుందనేసి అయితే క్లారిటీగా ఇచ్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాకొచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ టు బుక్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా! సో, ఆ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేశారంటే మీకిలా అయితే ఓపెన్ అవుతుంది. ఇంకొక కొత్త విండో అయితే ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ పైన చూసారంటే ట్రైన్ టైప్ మెయిల్ ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, అదర్స్ అనేసే ఉంది. అదర్స్‌లో ఆర్డినరీ అని ఉంటుంది. మెయిల్ ఎక్స్‌ప్రెస్ అంటే నార్మల్ మీకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కానీ లేదా పేరులో జస్ట్ ఎక్స్‌ప్రెస్ అని ఉంటే అవన్నీ మెయిల్ ఎక్స్‌ప్రెస్. సూపర్ ఫాస్ట్ అంటే ట్రైన్ నేమ్ పక్కన ఎస్ఎఫ్ అనేసి అయితే ఉంటుంది. అది సూపర్ ఫాస్ట్. లేదా లోకల్ ట్రైన్స్, ప్యాసింజర్స్ తీసుకోవాలంటే అదర్స్ మీద ట్యాప్ చేశారంటే మీకిక్కడ ఆర్డినరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, అది లోకల్ ట్రైన్ కానీ, ప్యాసింజర్ ట్రైన్స్ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూసినట్టయితే టికెట్ టైప్ జర్నీ అడల్ట్, చైల్డ్. అడల్ట్స్ ఎంతమంది, చైల్డ్ ఎంతమంది అనేసైతే మీరు ఎన్ని టికెట్స్ కావాలో అన్ని టికెట్స్ చూసేసుకుంటారు. నెక్స్ట్ చైల్డ్ అంటే 5-12 ఇయర్స్ మధ్యలో ఉండాలి చైల్డ్ టికెట్‌కి. 5 కన్నా తక్కువ ఉండే టికెట్ అవసరం లేదు. 12 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే అడల్ట్ టికెట్ కిందే వస్తుంది. నెక్స్ట్ కిందయితే మీకు ఫేర్ కనిపిస్తుంది. మెయిల్ ఎక్స్‌ప్రెస్ 45 అంటే ఇప్పుడు చిత్తూరు టు తిరుపతి పెట్టా కాబట్టి ఆ ప్రైస్ చూపిస్తుంది. మెయిల్ ఎక్స్‌ప్రెస్ అయితే 45, సూపర్ ఫాస్ట్ అయితే 60, ఆర్డినరీ అయితే 20 అనేసి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిల్ ఎక్స్‌ప్రెస్ టికెట్ అయితే కావాలి. ఇప్పుడు 45 మీకు ఎందుకు 45 రూపీస్ అయిందనేసి అయితే క్లియర్‌గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 3 అడల్ట్, 1 చైల్డ్ పెడతా. 165 ఇప్పుడు నాకెందుకు 165 అని తెలియాలంటే ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఒకవేళ ఏదైనా జీఎస్టీ అనేసి ఏమన్నా పడుంటే మీకక్కడ క్లారిటీగా అయితే తెలిసిపోతుంది. సో, ఇప్పుడు జస్ట్ బుక్ నౌ అని కొట్టేసేయండి. మీకిలా పేమెంట్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ సైట్‌లో వాలెట్ ఇక్కడ వాలెట్ ఉంది. అది ఏంటో చెప్తాను నెక్స్ట్. అంటే ఈ యాప్‌లో మనీ వేసి పెట్టుకోవచ్చు వాలెట్ అంటే. కింద యూపీఐ అని ఉంది. మీరు యూపీఐ ట్యాప్ చేశారంటే పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పే యూజింగ్ యూపీఐ అని ట్యాప్ చేసేసారంటే మీకిలా అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో, పే బై ఎనీ యూపీఐ యాప్, పే బై ఎనీ యూపీఐ ఐడీ. ఇప్పుడు మీ ఫోన్ ఇప్పుడు మీరు యాప్ డౌన్‌లోడ్ చేసున్న ఫోన్‌లో నుండే పే చేయాలంటే పే బై ఎనీ యూపీఐ యాప్ అనైతే డౌన్‌లోడ్ చేసి ఆప్షన్ అయితే తీసుకోండి. లేదు వేరే వాళ్ళ ఫోన్‌లో ఉందంటే పే బై ఎనీ యూపీఐ ఐడీ అని కొట్టి వాళ్ళ ఫోన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ అయితే ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే యూపీఐ ఐడీ తెలుస్తుంది. సో, ఇక్కడ పే బై యూపీఐ ఐడీ అని కొట్టి ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడీ ప్లేస్‌లో యూపీఐ ఐడీ ట్యాప్ చేసి పే 165 కొట్టారంటే ఆ ఫోన్‌కి రిక్వెస్ట్ ఎళ్తుంది. అక్కడ మీరు పే చేసేసేయొచ్చు. లేదా పే బై ఎనీ యూపీఐ యాప్ అంటే అది
నొక్కిన వెంటనే మీకిక్కడ ఒక లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ప్రెజెంట్ అయితే ఈ ఫోన్‌లో యూపీఐ యాప్స్ ఏం లేవు. సో, మీకు ఇలా వస్తుంది. ఒకవేళ ఉండిందంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్‌పే, గూగుల్ పే 2 ఉన్నాయంటే 2 ఆప్షన్స్ అయితే మీకక్కడ చూపిచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అదర్ పేమెంట్ మెథడ్స్‌లోకెళ్ళి పే యూజింగ్ అదర్ మెథడ్స్ కొట్టారంటే మీకొచ్చిన పేమెంట్ మెథడ్స్ ఏంటో చూద్దాం. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మాక్సిమం ట్రైన్ టికెట్స్ ఇందులో బుక్ చేస్తున్నారంటే లైక్ అన్‌రిజర్వ్డ్ టికెట్స్ అంటే మరి అంత హై రేట్స్ ఉండవు కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేయొద్దనే చెప్తా. రిజర్వ్డ్ టికెట్స్ అంటే లాంగ్ ట్రైన్ టికెట్, స్లీపర్ వాటికి బుక్ చేసేటప్పుడే ఇలాంటివన్నీ వాడమని అయితే నేను ప్రిఫర్ చేస్తా. సో, టోటల్లీ ఇదన్నమాట అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ గురించి. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ టికెట్ చూద్దాం. ప్లాట్‌ఫార్మ్ టికెట్‌లో కూడా సేమ్ ఔట్‌సైడ్ స్టేషన్, అట్ స్టేషన్ అని అయితే కనిపిస్తుంది. సో, అట్ స్టేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ ఔట్‌సైడ్ స్టేషన్ చూద్దాం. ఔట్‌సైడ్ స్టేషన్ అంటే ఫస్ట్ మీరేం జేయాలంటే స్టేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు చిత్తూరు అనే కొడతాను. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అని కొట్టేస్తారు. ప్లాట్‌ఫార్మ్ టికెట్ ఎక్కడైనా 10 రూపీసే ఉంటుంది. సో, సేమ్ ఇందాక చేసినట్టే పే 10 రూపీస్ అని కొడితే సేమ్ ఆప్షన్స్ యూపీఐలో యూపీఐ యాప్ మీ ఫోన్‌లో ఉన్నట్టయితే యూపీఐ యాప్, వేరే వాళ్ళు పే చేసినట్టయితే యూపీఐ ఐడీ అయితే పేమెంట్ మెథడ్ యూజ్ చేస్తాం. అదర్ పేమెంట్ మెథడ్ ఈ 10 రూపీస్‌కి ఇదంతా అంతంత క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఐ డోంట్ ప్రిఫర్ అనమాట. సో, ఇదనమాట ప్లాట్‌ఫార్మ్ టికెట్ గురించి. అండ్ నెక్స్ట్ ఎట్ స్టేషన్ గురించి చెప్తానన్నా గదా! సో, ఇక్కడ ఎట్ స్టేషన్ అంటే మీరు ఒక క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాల్సుంటుంది. అది రైల్వే స్టేషన్‌లో ఉంటుంది. సో, మీరు ఆ క్యూఆర్ కోడ్ కోసం చూసి, స్కాన్ చేసి అంత పని లేకుండా స్టేషన్‌కి కొంచెం మీరు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఔట్ సైడ్ స్టేషన్ పెట్టుకొని టికెట్ బుక్ చేసుకొని లోపలికెళ్ళడం అయితే బెస్టే. అండ్ యూటీఎస్ యాప్‌లో అయితే మాక్సిమం ఇంత డిస్టెన్స్ ఉండాలి ట్రాక్‌కి దూరంగా అన్నట్టయితే ఉంది. ఈ యాప్‌కి ఉందో లేదో తెలీదు. నేను వెరీ సూన్ ఇది కూడా చెప్పి మీకు ఒక షార్ట్ అయితే అప్‌లోడ్ చేస్తా యూట్యూబ్ మన ఛానెల్‌లో చెక్ చేయండి. సో, టోటల్లీ ఇదన్నమాట టికెట్ బుకింగ్స్ గురించి. సో, ఇది పార్ట్ 2 ఐ మీన్ ఇంగా ఉంది ఈ వీడియో. కంగారు పడకండి. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో మీకు నేనే ఒక రిజర్వేషన్ టికెట్, ఒక టికెట్‌ని బుక్ చేసి క్లియర్‌గా అయితే చూపిస్తా నెక్స్ట్ పార్ట్‌లో. నెక్స్ట్ ఈ యాప్‌లో ఇంగున్నవొచ్చేసి సెర్చ్ ట్రైన్స్. సెర్చ్ ట్రైన్స్ అంటే మీకు ఆ ట్రైన్స్ గురించి తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ట్రైన్ నంబర్ తెలుసు, నేమ్ తెలుసు. బట్ షెడ్యూల్ తెలియాలంటే సో, ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ట్రైన్ నంబర్, నేమ్, షెడ్యూల్ అన్నీ మీకేది తెలుసో అది ఇచ్చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెంకటాద్రి సెర్చ్ చేస్తా 12797. సో, ఇలా సెర్చ్ చేస్తే నాకిక్కడొచ్చేసింది కాచిగూడ, చిత్తూరు, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అని షెడ్యూల్ కొట్టేసానంటే, నాకు ఆ ట్రైన్ యొక్క షెడ్యూల్ మొత్తం స్టాప్స్ ఎన్నున్నాయి, ఏ డే ఎళ్తుంది, హాల్స్, డిస్టెన్స్ ప్రతి ఒక్కటైతే క్లియర్‌గా ఇచ్చేస్తారు. అది ట్రైన్ షెడ్యూల్ గురించి. బట్ నాకు ఏ ట్రైన్ ఎక్కాలో తెలీదు. బట్ నేను రాండమ్‌గా వెళ్ళాలి అనుకుంటే, సో, ఫ్రమ్ ఇక్కడ ఇచ్చేస్తారు. చిత్తూరు ఇక్కడ నేను తిరుపతి అని ఇచ్చేస్తా. ఆల్ ట్రైన్స్ కింద ఇచ్చేస్తారు. ఆల్ ట్రైన్స్ అంటే మీకు ఉన్న వీక్ 7 డేస్‌లో మొత్తం ఏ టైమ్ అయినా ప్రతి ఒక్క ట్రైన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ట్రైన్స్ ఆన్ రన్ అంటే మీకు ఏ అంటే లైక్ ఇప్పుడు మీరు ఇంకొక 2 అవర్స్‌లో స్టార్ట్ అవ్వాలనుకుంటే ఆ డేట్స్ టైమ్ ఇక్కడ ఇచ్చేస్తారనమాట. సో, ట్రైన్ ఇన్ నెక్స్ట్ 2 అవర్స్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్స్‌లో ఎళ్ళాలి. సో, ట్రైన్ ఇన్ 2 అవర్స్ అని కొడితే నెక్స్ట్ 2 అవర్స్‌లో ఉన్న ట్రైన్స్ మాత్రమే చూపిస్తుంది. సో, దట్ మీరింగా కన్ఫర్మ్‌గా టైమ్ వేస్ట్ చేయకుండా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ రైల్ వన్ యాప్‌లో ఉన్న ఒక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇదే. మీకు ఏ మాత్రం టైమ్ వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క దానికి ఫిల్టర్, సార్ట్ ఆప్షన్స్ అయితే క్లారిటీగా ఇచ్చేశారు. సో, ఈ యాప్‌నే టికెట్స్ బుక్ చేయడానికి యూజ్ చేయడం చాలా బెస్ట్. సో, ఇప్పుడు అర్థమైంది గదా! సో, ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మీకు టోటల్ అన్నిటి గురించి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పీఎన్ఆర్ స్టేటస్. పీఎన్ఆర్ స్టేటస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఒక టికెట్‌నయితే బుక్ చేసుకున్నారు. నార్మల్ స్లీపర్ కానీ, 3 టైర్ ఆర్ లాంగ్ జర్నీ టికెట్ అయితే టికెట్ అంటే అన్‌రిజర్వ్డ్ టికెట్ కాదు. రిజర్వ్డ్ టికెట్ మాత్రమే. సో, ఆ టికెట్‌లో చూసారంటే లెఫ్ట్ సైడ్ టాప్‌లో మీకొక పీఎన్ఆర్ డిజిట్ అయితే ఉంటుంది. సో, ఆ పీఎన్ఆర్ నంబర్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి షో స్టేటస్ కొట్టారంటే, మీకు మీ టికెట్ గురించి డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా వచ్చేస్తుంది. మీరు బుక్ చేసినప్పుడు ఏ సీట్ నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ 13 ఉండింది మీరు బుక్ చేసేటప్పుడు. సో, ఆ బుకింగ్ స్టేటస్ ఇది. ఇప్పుడు ఈ కరెంట్ స్టేటస్ అని కూడా అలా మీకు క్లారిటీగా అయితే చూపిచ్చేస్తుంది. సో, ఈ పీఎన్ఆర్ స్టేటస్ ఇవన్నీ కూడా నేను చెప్పా గదా! పార్ట్ 3లో ఒక పేమెంట్ చేస్తూ మీకది రికార్డ్ చేసి వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. దాంతో పాటు అక్కడే మీకు పీఎన్ఆర్ స్టేటస్ కూడా చెక్ చేసి ఎలా చూసుకోవాలో చూపిస్తాను. సో, ఇదనమాట పీఎన్ఆర్ స్టేటస్. నెక్స్ట్ కోచ్ పొజిషన్ గురించి ఆల్రెడీ తెలిసిందే. మీకు ట్రైన్ నంబర్ నేను మళ్ళీ వెంకటాద్రినే సెర్చ్ చేస్తా 12797. ఇక నేను షో కోచ్ పొజిషన్ అని చూపిచ్చేసానంటే ఇక్కడ క్లారిటీగా కో కోచ్ పొజిషన్స్ అయితే తెలిసిపోతుంది.
ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాండమ్‌గా వెంకటాద్రి ట్రైన్‌కైతే బుక్ చేసేసుకున్నా. నాకు ఎస్6 కోచ్‌లో సీట్స్ అయితే వచ్చాయి. నేనిప్పుడు స్టేషన్‌కెళ్ళి నా కోచ్ పొజిషన్ ఎతుక్కునే పని లేకుండా దీంట్లో మీరు ఇది చూసేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్6 అంటే 17థ్ కోచ్. మనకు ప్లాట్‌ఫార్మ్ పైన బోర్డ్స్ అయితే ఉంటాయి కదా! కోచ్ నంబర్ అనేసి. అక్కడ 17థ్ దగ్గరికెళ్ళి నిలుచుకుంటే నా కోచ్ అక్కడుంటుంది. ఒకవేళ ట్రైన్ అక్కడ అరైవ్ అవుతుందంటే 17థ్ ఆ బోర్డ్ నంబర్ దగ్గరికి ఎస్6 కోచ్ అయితే వస్తుంది అనేసి మనం డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోవచ్చు. ఏ టెన్షన్ లేకుండా. అది కోచ్ పొజిషన్ గురించి. ట్రాక్ యువర్ ట్రైన్ అంటే తెలిసిందే. మనం జనరల్‌గా వాడేది వేర్ ఈస్ మై ట్రైన్ యాప్. సో, ఐ ప్రిఫర్ యూజ్ వేర్ ఈస్ మై ట్రైన్ యాప్. ఎందుకంటే ఇందులో అంత క్లారిటీగా లేదు. అంటే మధ్యలో స్టేషన్స్ ఎక్కడొస్తుంది అనేసైతే అంత క్లారిటీ ఇవ్వలేదు. అంటే నేను అంత పర్ఫెక్ట్‌గా చూడలేదులెండి. సో, వేర్ ఈస్ మై ట్రైన్ యాప్ ఈస్ ద బెస్ట్ టు ట్రాక్ యువర్ ట్రైన్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ఆర్డర్ ఫుడ్ అంటే మీరు ఫుడ్ ఇప్పుడు లాంగ్ జర్నీ ఎళ్తున్నారు. మీకు ఫుడ్ కావాల్సొస్తే చెప్పా గదా! టికెట్‌లో లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఒక పీఎన్ఆర్ నంబర్ అనేసైతే ఉంటుంది. ఆ పీఎన్ఆర్ నంబర్ ఇక్కడ ఇచ్చారంటే మీకు ఆటోమేటిక్‌గా ఫుడ్డు డీటెయిల్స్ అంటే మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ ఒక మెయిన్ స్టేషన్ దగ్గర ఎక్కడైతే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందో, అక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. నాకు తెలిసి మాక్సిమం ఒక 1 ఆర్ 2 అవర్స్ ముందే అయితే మీరు బుక్ చేసుకోవాల్సుంటుంది. జాగ్రత్త. అక్కడికెళ్ళాక బుక్ చేసుకుందాం అని చూడొద్దండి. 1-2 అవర్స్ ముందే ఫుడ్‌నైతే బుక్ చేసుకోవాలి మీరెళ్ళే స్టేషన్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతిలో బయలుదేరుతున్నారు 8:00కి. నెల్లూరుకి ఒక 11కెళ్తుందంటే మీరు 8 కన్నా ఇంకాస్త ముందుగానే మీరు బుక్ చేసేసుకోవాలి ఫుడ్. సో దట్ మీకు ఆ టైంకి వాళ్ళు రెడీ చేసి ప్లాట్‌ఫార్మ్ దగ్గరికి తీసుకొచ్చేంత టైం ఉంటుంది. సో అదనమాట ఫుడ్ ఆన్ ట్రైన్ గురించి. నెక్స్ట్ ఫైల్ రిఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేదైనా ఒక టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ చేశారంటే ఆ రీఫండ్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ రెయిల్ మదద్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్‌లో ఉన్నారు లేదా స్టేషన్ ప్రిమిసెస్‌లో ఉన్నారు. ప్రిమిసెస్ అంటే మరి స్టేషన్ నుండి బయట రోడ్‌లో ఉన్నప్పుడు కాదు. స్టేషన్‌లోనే చుట్టుపక్కల ఉన్నప్పుడు. లేదా ట్రైన్‌లో ఉన్నప్పుడు మీరేదైనా కంప్లెయింట్స్ ఇవ్వాలనుకుంటే ఆ కంప్లెయింట్స్‌ని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఫోటో కానీ, వీడియో కానీ, ఆడియో కానీ ఏదో ఒకటి రికార్డ్ చేసి ఇక్కడ యువర్ కన్సర్న్ కిందైతే అప్‌లోడ్ చేసేసేయండి. ఫైల్ సైజ్ 5 ఎంబీ కన్నా తక్కువే ఉండాలి. నెక్స్ట్ హెల్ప్ రిక్వైర్డ్ అట్ ట్రైన్‌లో ఉంటే ట్రైన్ అని పెట్టండి. స్టేషన్‌లో ఉంటే స్టేషన్ అని పెట్టేసేయండి. హెల్ప్ రిక్వైర్డ్ ఫార్ అని చూడండి ఒకసారి ఆప్షన్. సో, నేను అక్కడ పైన ఏం పెట్టలే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ అని పెట్టా. హెల్ప్ ఇక్కడ ఇచ్చేసా చూడండి. మెడికల్ అసిస్టెంట్, సెక్యూరిటీ అలా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఇప్పటికి ఎన్ని ప్రాబ్లమ్స్ రిసీవ్ చేసుకున్నారో అన్ని ఆప్షన్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేసేసారు. మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. సో, ప్రాబ్లమ్ ఫేస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెడికల్ అసిస్టెంట్స్ అని పెట్టేస్తా. ప్రాబ్లమ్ ఫేస్డ్ అంటే ఇంక ఉన్నది ఒక ఆప్షనే కాబట్టి మెడికల్ అసిస్టెంట్స్ అని ఇచ్చేసారు. సో, మీ ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా మెన్షన్ చేయండి. లేదా ఇక్కడ వాయిస్ ఆప్షన్ గూడా ఇచ్చారు. మీరు జస్ట్ అలా యూ హావ్ టు సెలెక్ట్ యువర్ ఆప్షన్స్ అన్నమాట. యూ హావ్ టు సెలెక్ట్ యువర్ ఆప్షన్స్. సో, ఇంగ్లీష్‌లోనే వస్తుంది. అలా మీరు చెప్పేసి సబ్మిట్ కొట్టేసారంటే సరిపోయింది. సో, వన్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు చెక్ చేసేసుకోవాలంటే కింద ట్రాక్ కంప్లెయింట్ అనేసి ఆప్షన్ అయితే ఉంది గదా! నేను ఊరికే పెట్టదలుచుకోలే గొడవలయిపోతాయి. సో, ట్రాక్ కంప్లెయింట్ సెట్ చేశారంటే మీకు ఆటోమేటిక్‌గా మీ కంప్లెయింట్ ప్రాసెస్ ఏంటి అనేసి ట్రాక్ అయితే అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ దిస్ యాప్ ట్రావెల్ ఫీడ్‌బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మీరేదన్నా ఇప్పుడు వందే భారత్ ఉంది. సికింద్రాబాద్, వైజాగ్ వందే భారత్ ఉంది. అందులో ట్రావెల్ చేశారు. సో, ఆ ట్రావెల్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌ని మీరు షేర్ చేసుకోవాలి. లేదా ఏదైనా మీరు ఒక కంప్లెయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నీట్‌నెస్ లేదు. లేదా ఫుడ్ ఆఫ్టర్‌నూన్ పెట్టిన ఫుడ్ సరిగ్గా లేదు. బట్ నైట్ పెట్టింది పర్లేదు అన్నట్టుంటే, సో, అలా మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసి రేటింగ్ ఇచ్చేసి సబ్మిట్ చేశారంటే, దాన్ని వాళ్ళు చెక్ చేసి ఇంగా దాన్ని అప్‌గ్రేడ్ చేయడమో, లేదా దాంట్లో చేంజెస్ అయితే చేస్తారు. సో, ఇదన్నమాట ఈ పార్ట్ 2 వీడియో. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సో, ఈ పార్ట్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో, ఇదన్నమాట జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్‌వ్యూ. మీకింగా కింద చూడండి ఒకసారి మై బుకింగ్స్ అనేసుంది. అప్‌కమింగ్, కంప్లీటెడ్, క్యాన్సెల్డ్, ఆల్ అనేసి. సో, ఆల్రెడీ నేను కంప్లీట్ చేసిన ఐ మీన్ ట్రైన్‌లో టికెట్ బుక్ చేసుకొని ట్రావెల్ చేసిందన్నీ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అప్‌కమింగ్ ఇక్కడొస్తాయి. సో, మీరు క్యాన్సెల్ చేసుకున్న టికెట్స్ అన్నీ ఇక్కడొస్తాయి. ఇదనమాట. యూ అని కొట్టారంటే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడొచ్చేస్తాయి. ఆల్రెడీ మీరు ప్యాసింజర్స్‌ని ముందే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. బుకింగ్ అప్పుడు టెన్షన్ పడకుండా. నెక్స్ట్ మెన్యూలోకెళ్లారంటే ఇలా మీకు అన్నీ కనిపిస్తుంది. సో, ఇందాక పేమెంట్ చేసేటప్పుడు యూపీఐ పైన ఆర్ వాలెట్ అనేసి ఉండింది కదా! సో, ఇదనమాట ఆర్ వాలెట్. యాడ్ మనీ కొట్టి మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్‌టైమ్స్ మీరు పేమెంట్ చేసే టైంకి ఫోన్‌పే పనిచేయకపోతే సో, వాలెట్‌లో పెట్టుకున్నట్టయితే మీకు వెంటనే పేమెంట్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇదనమాట టోటల్ రైల్ వన్ యాప్ గురించి. సో, ఇప్పటికి ఇది ఒక బెస్ట్ యాపే. బట్ ఒక ట్రాకింగ్ విషయం. ట్రాకింగ్‌ని ఇంగా అప్‌డేట్ చేస్తే బాగున్ను. సో, అదొక్కటి పక్కన పెట్టేస్తే ద బెస్ట్ యాప్ ఇది.
సో, ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ జేస్తున్నా. నెక్స్ట్ పార్ట్‌లో చెప్పా గదా! టికెట్ బుకింగ్ చేస్తూ మీకు అవన్నీ ఎలా చేయాలో క్లియర్‌గా అయితే చూపిస్తా. సో, ఇదనమాట ఈ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ జేస్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. యూజ్ అయ్యుంటే తప్పకుండా కమెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ. బై బై.